నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. స్ఫూర్తిదాయకం గుకేష్ దొమ్మరాజు విజయగాథ. గుకేష్ అంటే ప్రపంచాన్ని గెలిచినవాడు అని గుకేష్ వాళ్ళ అమ్మ చెప్పింది. 18 సంవత్సరాల వయసు లోపలే సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీలో గెలిచి ఆ పేరును సార్థకం చేశారు తనయుడు గుకేష్. అతని లక్ష్యం చెస్లో ప్రపంచ స్థాయికి ఎదగాలని. అతని ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు ఈఎన్టీ డాక్టర్ రజనీకాంత్, మైక్రోబయాలజిస్ట్ పద్మ 4వ తరగతిలోనే చదువును మాన్పించి కేవలం చెస్ విజేతగా చేయాలనే లక్ష్యంతో దానిపైనే తగిన శిక్షణ ఇప్పించడంతో మొన్న ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీలో గెలిచే ముందే అనేక ఇతర పోటీలలో గెలిచి అంటే 2015లో 9వ ఏట ఆసియా స్కూల్ ఛాంపియన్షిప్ విజేత, 2017లో ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్ విజేత, తర్వాత ఇంటర్నేషనల్ మాస్టర్ ఛాంపియన్షిప్ విజేత అన్నమాట. ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధమై అతి చిన్న వయస్సులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచారు. గుకేష్కు తల్లిదండ్రులు ఇచ్చిన సహకారం, చేసిన త్యాగం ప్రపంచ స్థాయికి ఎదిగేలా చేసింది. అందులో ఎలాంటి సందేహం లేదు. మనకు ఉపయోగపడే పాఠాలు: 1. దీర్ఘకాలంలో ఏం సాధించాలని భావిస్తున్నారో అనగా లక్ష్యంపై స్పష్టత ఉండాలి. 2. నిరంతరం లక్ష్యంపైనే దృష్టితో సాధన చేస్తూ కొత్త విషయాలు తెలుసుకునే పనిలో ఉండాలి. 3. సరైన మెంటర్లను ఎంపిక చేసుకొని దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి. 4. చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. 5. కుటుంబ సభ్యుల సహకారం తప్పక ఉండే విధంగా వారిని మీ లక్ష్యం గురించి ఒప్పించగలగాలి. 6. గుకేష్ ఈరోజు ప్రపంచ ఛాంపియన్గా అవ్వడానికి ముందు అనేకసార్లు ఓడిపోయి ఉంటాడు. అయినా నిరాశపడకుండా ఓటములను పాఠాలుగా చేసుకొని ముందుకు సాగటం అతనిని ఈరోజు ప్రపంచ ఛాంపియన్ చేసింది. అలాగే మన లక్ష్య సాధనలో కొన్నిసార్లు ఆటంకాలు, ఓటములు ఎదుర్కోవచ్చు, కానీ వాటిని విజయ సోపానాలుగా మార్చుకొని ముందుకు సాగటం అవసరం. అప్పుడే అంతిమ లక్ష్యం సాధన సాధ్యపడుతుంది. 7. గుకేష్కు ఇంకా 18 సంవత్సరాలు నిండలేదు. అయినా అతి చిన్న చెస్ ప్రపంచ ఛాంపియన్గా గెలిచారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సరైన లక్ష్యంతో పనిచేసే వారికి వయస్సుతో సంబంధం లేదు. గుకేష్ కుటుంబం మన తెలుగువారు కావడం మనం సంతోషించాల్సిన విషయం. మనమందరం ఆ చిరంజీవిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాన్ని రక్షించండి, వృక్షం మిమ్మల్ని తిరిగి రక్షిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీక్షిస్తూనే ఉండండి మన అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని.